అందరూ క్యాడర్ మొదటి నుంచి కూడా బయట పబ్లిక్ అనుకోవడం, కొంతమంది పుకార్లు పుట్టించడం, మీడియాలో కథనాలు రావడం, ప్లస్ కొన్ని పార్టీలు ఇట్లా సోషల్ మీడియా ద్వారా నెప్పడం తప్ప విత్ ఇన్ ది పార్టీలో అటువంటి అపోహలు ఏం లేవు. బలంగా కూడా అంటే ఓకే, ఇప్పుడు దగ్గర లీడర్స్ లో లేకపోవచ్చు కానీ కింది స్థాయి క్యాడర్ లో ఉంది కదా, 50 లక్షల మంది సభ్యత్వం ఉంది. ఆ క్యాడర్ లో అయితే కొంత కన్ఫ్యూజన్ ఉండింది కదా. అంటే కొంత మీరు అన్నట్టు 10% ఉండొచ్చు, అరే ఏదైతుందని తెలియక ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ మెయిన్ క్యాడర్ మొత్తాన్ని కూడా తెలుసు. ఎందుకంటే హరీష్ రావు గారు మెంటాలిటీ తెలుసు. ఆయన ఒక క్రమశిక్షణ గల వ్యక్తి. అట్లా ఏదో పదవుల గురించి తొందరపాటు అట్లా చేస్తారని అనుకోరు. అయినా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు చిన్నప్పటి నుంచి హరీష్ రావు గారిని సైకిల్ నేర్పినప్పటి నుంచి కొడుకులాగా చూసుకున్నాడు. అవును, ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రిగా ఆనాటి గవర్నమెంట్ లో యూనిట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా చేసింది. ఆయన ఎక్కడా తక్కువ చూడలేదు. ప్లస్ ఆయన అంటే చాలా గౌరవం హరీష్ రావు గారికి. ఆయన ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా ఇమ్మీడియట్ గా రంగంలో దిగి పనిచేసే వ్యక్తి. కేటీఆర్ గారు కూడా ఆయన ఒక యోగ్యుడు ఉన్నాడు. ఎవరైనా ప్రాంతీయ పార్టీల జనరల్ గా మనం అవునన్నా కాదన్నా కూడా అటు డిఎంకే కావచ్చు, తర్వాత ఎక్కడైనా కావచ్చు, కేసీఆర్ గారు అక్కడ యోగ్యుడైనటువంటి వ్యక్తి ఉండి ఉద్యమంలో కష్టపడిన వ్యక్తి ఉన్న తర్వాత ఖచ్చితంగా కొడుకుకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రపంచం అంతా తెలుస్తుంది. అది దానిలో పెద్ద ఓపెన్ గా మనం దాచిపెట్టుకుంటే దాగేది ఏం కదా. ఎవరికైనా కొడుకే ఎక్కువ అవుతారు, అంతేనా? 100% కదా. ఇప్పుడు మీకున్న కొడుకు, ఇంకెవరికున్న కొడుకు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఎందుకు ఎంకరేజ్ చేసి చెప్పండి. ఎవరైనా మంచి సహజం అదంతా. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు అక్కడ, వాళ్ళ తండ్రి స్టాలిన్ గాని. స్టాలిన్ ఎవరిని చేస్తున్నారు? ఎవరు లేరనుకోండి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. శరద్ పవార్, సుప్రియా సులే కంటే అజిత్ పవార్ ఎంకరేజ్ చేశారు. అజిత్ పవార్ జయలలిత నాకు ఎవరు లేరు. ఎన్టీ రామారావు ఉన్నాడు. కొడుకులు యోగులు కానప్పుడు ఏం చేసి అల్లుని తీసుకొచ్చి ఠాకరే ఫస్ట్ రాజ్ ఠాకరే ఎంకరేజ్ చేశారు ఉద్ధవ్ ఠాకరే కంటే. ఉంటుంది అది. మనం దాచిపెట్టుకుంటే ఏదో కాదనుకుంటే కాదది. ఉన్న వాస్తవాలు మాట్లాడ 100% యోగ్యుడు కేటీఆర్ గారు. పనిచేసే స్తోమత ఉంది, కార్యకర్తలకు యాక్సెప్టెన్స్ ఉంది. హరీష్ రావు గారు కన్సిస్టెంట్ అయిన వ్యక్తి. అట్లే పోటీపడి ఆయనకి ఎట్లా ఇస్తా అన్నాడు. ఈ క్లియర్ గా కార్యనిర్వాహక అధ్యక్షుడు మా నాయకుడు ఇచ్చిండు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. అటు ఏదన్నా క్రిటికల్ ఉన్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళంతా సమన్వయంతోనే ఉన్నారు. పబ్లిక్ ఏదో అనుకుంటారు తప్ప వాళ్ళు ఎవ్వరు కూడా లీడర్స్ లేరు కదా. లీడర్స్ కొద్దిమంది కేటీఆర్ వైపు ర్యాలీ అయిన పరిస్థితి, కొద్దిమంది హరీష్ రావు క్లోజ్ గా ఉన్న పరిస్థితి, అటు ఇటు క్యాంపులు చేంజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు నాయకుడు ఎవరి వైపు ఎక్కువ ఉంటది ఫ్యూచర్ లో, రేపు అరే ముఖ్యమంత్రి ఎవరైతారు చూస్తారు. ఇప్పుడు పొలిటికల్ ఏముంటది, అరే ముఖ్యమంత్రిగా ఎవరు అవుతారన్న అవకాశం ఉంటే జనరల్ గా ఏం చేస్తారంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళు అవునన్నా మనం కాదన్నా కూడా ఏదో ఒకటి డొంక తిరిగి మాట్లాడినా కూడా అరే ముఖ్యమంత్రిగా అవుతాడు పోయి మనకి ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటారు, తప్పేం లేదు కదా. రాజకీయం కదా. రేపు రాజకీయం నిలబెట్టేవాడు ఉట్టి ఇంట్లో కూర్చోవాలనుకుంటాడా? ఏదో జిల్లా చైర్మన్